అయితే ఒక భయంకరమైన ఆహ్, మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ సాల్వేషన్ అనేది ఉన్నదన్నమాట. రక్షణ అనే ఒక ఫౌండేషన్ ఉన్నది గదా! దాన్ని వేరేగా అర్థం చేసుకునే ఒక భయంకరమైన ఆలోచన విధానము తోటి క్రైస్తవ లోకాన్నంతా కూడా సైతాను మోసం చేస్తుంటాడు. అదేదో మనం ఒకసారి గమనిద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ఉంటది. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను. స్టాండర్డ్ స్టేట్మెంట్ యేసయ్య ఇస్తున్నాడు అనమాట. శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి ఉన్నది కదా, ఆ నీతి కంటే మీకు ఇంకా లెవెల్ వేరే హయ్యర్ లెవెల్లో ఉండాలి, లేకపోతే మీరు పరలోకానికి రారు అంటుంది. మన వాక్యం ఏం చెప్తుంది? యేసయ్య రక్తంతో ఎవరెవరు కడగబడ్డారో వాళ్ళందరూ ఆయన కుమారులుగా ఉండడానికి అధికారం ఇవ్వబడ్డది అని. ఇప్పుడు సంఘంలో ఉన్న మనం అందరం కూడా బాప్తిసం తీసుకున్నాక తర్వాత ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే తప్పకుండా మనకు పరలోకం గ్యారంటీగా యేసయ్య ఎట్లయినా రక్షించుకున్నాడు మనం అంటాం. దాన్ని రక్షణ నిశ్చయత అంటాం కదా. అక్కడ మనం సైతాన్ని చాలా డెలికేట్ గా మిస్లీడ్ చేస్తాడు అనమాట. ఎంత డెలికేట్గా ఉంటుంది అంటే కయీను హేబేల్ దగ్గర బల్లి దగ్గర ఉన్నట్టు ఉంటుంది. ఇద్దరు దేవునికి అర్పించడానికి పోతారు. దేవుని అర్పిస్తున్నామంటే దేవునికి రెస్పెక్ట్ చేస్తున్నాం కదా. ఏది ఇస్తే ఏంది, ఒకసారి అయితే తీసుకోబోతున్నాం కదా దేవుని సన్నిధిలో అని కయ్యూను వర్షన్ ఉంటుంది. హీబేలు వర్షన్ వేరేగా ఉంటుంది. దేవుణ్ణి అర్పించడం అంటే అర్పిస్తున్నావు కానీ నువ్వు దేవుడు రిసీవ్ చేసుకునే అర్పణ లేదు కదా నీ దగ్గర. దేవుని ప్రొసీజర్ని నువ్వు ఫాలో అవుతలేవు కదా. దేవుడు ఒకటి రూల్ పెట్టిండు, దాని ప్రకారం పోవాలంటున్నాడు కదా. ఆ- ఆడ ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే ఆ కోపంతో తమ్ముడిని చంపేస్తాడు. ఇప్పుడు మన మధ్యలో కూడా మనం ఫిజికల్ గా చంపుకుంటలేం కానీ మన ఒకరి మీద ఒకరికి అట్లా ఉన్నదన్నమాట. అందుకనే అన్నాడు సహోదరుని మీద ద్వేషంతో ఉంటే వాడిని నరహత్య చేసినట్టే అని ఎందుకు ఏసై అన్నాడంటే వీఆర్ కిల్లింగ్ అవర్ ఓన్ సెల్ఫ్స్ అన్నమాట. అసలు శాస్త్రీయ నీతి ఏంది, అసలు పరిసయ నీతి ఏంటంటే కింద రాసి ఉంటుంది చూడండి. ఏమంటుందంటే శాస్త్రుల పరిచయాల నీతి ఏ విధంగా రాస్తుందంటే మళ్ళా ఆ, అది కంటిన్యూషన్ శాస్త్రుల పరిచయాన్ని హ్యాండిల్ చేసుకుంటే 23వ అధ్యాయంలో ఉంటుంది. ఆ 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలను 10 వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగిన. అందుకనే శాస్త్రుల నీతి మనకుంటే మనం పరలోక రాజ్యం చేరము అని అన్నాడు అనమాట. శాస్త్ర పరిశీలన నీతి ఏముందంటే వాళ్ళు ధర్మశాస్త్రం పాటిస్తుంటారు కానీ బయట సర్ఫేస్ లెవెల్లో పాటిస్తుంటారు అనమాట. ఇప్పుడు మనం కూడా చర్చికి పోవాలంటే ఆదివారం పోతున్నాం, కానుకలు ఇస్తున్నాం, రొట్టె విరుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, రొటీన్ చేస్తా ఉన్నాం అనమాట. అట్లా వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు కానీ అక్కడ అంటున్నాను అనమాట. ఇగో 25వ వచనం చూడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ దాని లోపల ధూప చేతను అజితేంద్రియ తత్వముతోను నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నె పళ్ళెము వెలుపల శుద్ధి అగునట్టు ముందు వాటి లోపల శుద్ధి చేయము అంటు. ఏసై అడ్రస్ చేసేదంతా కూడా లోపల మన హృదయంలో ఏమున్నదో దాన్ని బట్టి జడ్జి చేస్తుంటాడు. వీళ్ళందరూ సమాజ మందిరంలో ఉంటారు. శాస్త్రుల పరిచయాలు అయితే మంచి ఎలివేటెడ్ పొజిషన్లు ఉంటారు. ఇప్పుడు మన దగ్గర రెవరెండ్లు, ప్రెసిడెంట్లు, చర్చి చర్చిల డీకన్లు, రకరకాల పొజిషన్స్ ఉన్నాయి కదా. అట్లా ఉన్నారు వాళ్ళు అప్పుడు. అటువంటి వాళ్ళతో యేసయ్య ఎంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు చూడు. ఎందుకు అట్లా మాట్లాడుతుండంటే వాళ్ళ ద్వారా సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెడిపోతూ ఉంటారు. అందుకని దశమ భాగము ఇంపార్టెంట్. సోంపు పుదీనాల వాడు ప్రతి దాంట్లోకెళ్ళి నేను తీసిస్తున్నా అని చెప్పుకుంటుంటాడు. కానీ అంటాడు అనమాట, బయట నుంచి నువ్వు క్లీన్ చేస్తున్నావు, లోపల ఏమైంది, లోపలనే కదా ముఖ్యమా అంటే. అందుకని అన్నాడు అనమాట. ఇగో న్యాయము కనికరము విశ్వాసం ఈ మూడు లేవు కదా నీకు. ఈ మూడు లేకుండా నువ్వు ఎట్లొస్తావు పరలోకానికి అంటే. ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అని ఉన్నది కదా. ఇది చాలా ఆ, అంటే ఎట్లున్నదంటే
మనం ఎట్లా యేసయ్యని అర్థం చేసుకుని రక్షణ పొందినామని మళ్ళీ ఆఖరికి వచ్చేవరకే ఫస్ట్ స్టేజ్ ఉంటుంది, అంటే స్టేజ్ వన్లోనే ఉంటుంది. ఇది కరెక్ట్ అడ్రస్ చేసేది యేసయ్యని భయంకరంగా ఫాలో అయిందంటే మనకు పౌలు ఒకరు కనిపిస్తారు బైబిల్. అందుకని అంటారు అంటే నేను యేసయ్యని ఫాలో అవుతున్నట్టు మీరు కూడా అండి అన్నారు. పాల్ వాజ్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ ద స్క్రిప్చర్స్. ధర్మశాస్త్రంలో మంచి మేధావి ఉంటాడు, అంత తెలుసు. తర్వాత యేసయ్యని ఎదుర్కొన్నాక ధర్మశాస్త్రంలో ఉన్న గ్రంథంలో ఉన్న ఆలోచనలు అవన్నీ కూడా క్రీస్తులో ఎట్లా నెరవేరినాయి. అసలు యేసయ్య ఏం చెప్దాం అనుకుంటే ధర్మశాస్త్రం ఈ విధంగా రాయబడ్డది. మనం కూడా ఇప్పుడు బైబిల్ చదువుతూ ఉంటాం, బైబిల్లో ఎన్నో ఇన్సిడెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనల్ని రక్షణలకు ఎట్ట తీసుకుపోతున్నాయి అనేది ముఖ్యం అన్నమాట. అందుకనే కనికరము, విశ్వాసము, తర్వాత ఆ మూడు ఎలిమెంట్స్ చెప్పిండు కదా. ఆ మూడు ఎలిమెంట్స్ లో అసలు న్యాయము, కనికరము, విశ్వాసం ఈ మూడు ఉండాలంట. ఈ మూడు లేకపోతే మన విశ్వాసం అసలు మనం చెప్పుకుంటున్నాం కానీ రేపు దేవుని న్యాయపీఠం ముందు పోయినప్పుడు శాస్త్రుల పరిచయలాగా ఉంటాడు మీరా అంట. ఇప్పుడు మనం వస్తున్నది కోతకాల పండుగ వస్తుంది, కృతజ్ఞతాత్మ ఏదో అర్పిస్తూ ఉంటాం. సో ఎక్కడైనా అసలు సైతాను మనల్ని ఎక్కడ దేవుని రక్షణ నుంచి దూరం చేస్తాడు అనేది మనకు ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు రాస్తాడు. అది కొంచెం ఈ ఫండమెంటల్స్ ఆఫ్ సాల్వేషన్ అంటారు కదా. మారు మనస్సు అనేది అన్నిటికంటే కీలకమైనది అనమాట. మనసు మారాలి, మారకపోతే కుదరదు అనమాట. పాత మనసుతోటి మనం ఉండి మళ్ళీ దేవుణ్ణి కాంప్రమైజ్ అయ్యి బతకలేము అసలు. దేవుడు యాక్సెప్ట్ చేయడు. అందుకనే అంటుండే నీతి ఉండాలి, కనికరం ఉండాలి, న్యాయం ఉండాలి. రెండో అధ్యాయంలో ఉన్నది ఎఫెసి పత్రికల, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మనం చనిపోయి ఉన్నాము అని అంటున్నాడు. బైబిల్లో ఎంత క్లియర్గా రాస్తుందంటే మన అపరాధములు పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తు చేత బ్రతికింపబడ్డాను. అప్పుడు మనం ఏసయ్య మన లోపల ఉండేది ఏసయ్యనే అని అంటున్నాడు అనమాట. కొలసి పత్రికలు రాస్తున్నాడు చూడండి, ఏమిటంటే ఆ, 2:6లో ఉన్నది. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారి ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందును విస్తరించుడి. ఆయన ఆయనను ఆయన యందు ఉండి నడుచుకొనడి అంటున్నాడు. ఏసై లోపల నుంచి రూట్స్ మనకు బయటికి రావాలన్నమాట. వచ్చినప్పుడు ఆ చెట్టు దాని ఫలములు అవన్నీ కూడా ఏసే క్వాలిటీస్ తోటి వస్తాయి. అందుకనే ఫలంను బట్టి ఆ వృక్షాన్ని చూస్తుంది. ఫలించని చెట్టుని నరికేస్తాను అనడం. వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలియాలంటే వాళ్ళ ఫలాలను బట్టి వాళ్ళ కార్యాలు గుర్తుపట్టవచ్చు అన్నట్టు. శాస్త్ర పరిస్థితులు కూడా అదే అంటారు. మనం ఏం చేస్తున్నామో మన విశ్వాసము దేంట్లో వేరే పారై ఉన్నదో తెలియాలంటే మనం చూపించే ఫలాలతోటే తెలుస్తుంది. కానీ అట్లానే మన ఫలాలతోటే మనం విశ్వాసాన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఇదే పారాడాక్స్ అన్నమాట. ఇక్కడ సంఘాన్ని సైతాన్ స్లోగా పక్కకి తీసుకుపోతుంది. మనం చేసే పనులు, మనకున్న జ్ఞానము, మనం చేస్తున్న మనకున్న పరపతి కానీ మనం మన అహం అనేది అవర్ పర్సన్ విల్ కమ్ ఇన్ ద పిక్చర్ అన్నమాట. మనము అనే పాయింట్ వస్తుంది అక్కడ. వచ్చినప్పుడు దట్ ఈస్ ద ఈజీ వే. సైతాన్ అక్కడిని చిన్న డైవర్ట్ చేసేస్తాం మనం. అసలు మనము అపరాధం చేత చనిపోయినాము, మనం అనేటోళ్ళు లేరు అసలు. మనము మన గురించి అని ఒక ఆలోచన వచ్చిందంటే ఆ అహం అనేది ఒకటి వచ్చింది కదా, అక్కడనే సైతాన్ మనల్ని పక్కకి తీసుకుపోతుంటాడు. ద డే వి థింక్ దట్ వీ హ్యావ్ డన్ సంథింగ్ ఫర్ విచ్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ హెవెన్, సాల్వేషన్, ఇంటర్నల్ లైఫ్ ఉంది, దేవుని కుమారుని అనిపించుకోవడానికి మనం ఏదో పనులు చేస్తున్నాం కదా వాటితోటే అనుకుంటాం. అందుకని పౌలు ఖండితంగా చెప్తున్నమాట, పాపముల చేత చచ్చిపోయినారు మీరు, కృపచేత యేసయ్య ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారు. అందుకనే అంటున్నాను అనమాట. ఆ ఆలోచన విధానం లేకుంటే మన జ్ఞానము, మన నీతి, మన పరిశుద్ధత, మన విమోచనం ఇవి క్రీస్తే. ఇట్ ఈస్ క్రైస్ట్ అని అంటున్నాను.
అందుకనే మీరు కృప చేతనే రక్షింపబడ్డారు కానీ మీ క్రియల చేత రక్షణ రాలేదు అని అంటారు. మరి ఎట్లా వచ్చింది రక్షణ అంటే యేసయ్య ద్వారానే వచ్చింది. మరి రక్షణ వచ్చినట్టు నీకు ఎట్లా గుర్తుపడతావు అంటే రక్షణ పొందిన తర్వాత నీకు ఫలం లేకుండా ఉండలేవు అని అదే అంటున్నట. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ అవర్ కమ్యూనియన్ విత్ క్రైస్ట్ విల్ బి నోన్ బై ద వే వీఆర్ బిహేవింగ్, బై ద వే వీఆర్ ఈల్డింగ్. అందుకని ఏ ఫలం రాకుండా మంచి విశ్వాసం ఉన్నది నాకంటే మళ్ళీ అక్కడ వస్తుంది. క్రియలు లేకుంటే నువ్వు విశ్వాసం అనేది ఎట్లా చెప్తున్నావు? నువ్వు విశ్వాసం వేస్ట్ కదా, మృతమైంది అంట. అందుకని మనం పనులు చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం మన ఫెయిత్ అనేది బేస్ అయి ఉండాలి. ఫెయిత్ ఉన్నది కాబట్టి పనులు చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రార్థనలతోటి మనము దాని మేనిఫెస్టేషన్ ఏమవుతుంది తర్వాత అనేది చూసినప్పుడు ఈ ప్రార్థనల వల్ల దేవునికి మహిమ కలిగే పనులు జరుగుతాయి. అందుకనే మనం ప్రార్థన చేయాలి. దాని కొరకే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. వాడికి మూడు లేవన్నమాట. విశ్వాసం లేదు, కనికరం లేదు, ఈ శాస్త్రుల పరిశీలనలు చేయాల్సిన మూడు వదిలేసిండు అన్నమాట. మనకు కూడా కనికరం ఎప్పుడు వస్తుంది? ఏసై అదే అంటున్నమాట. హౌ కెన్ యూ బి, హౌ కెన్ యూ జస్ట్ హ్యావ్ కైండ్ ఆఫ్ కైండ్నెస్ అన్నమాట. అందుకనే చూడండి, ఎవడి లోపల అహం ఉంటుందో, ఎవడికి గర్వం ఉంటుందో, అహంకారంతో ఉన్నవాడి లోపల కనికరం ఉండదు అసలు. మనం హిట్లర్ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడి నుంచి తీసుకుంటే ఇప్పుడు మన చర్చ్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఎవడికి కనికరం లేదు వాడు అసలు అడ్మినిస్ట్రేషన్లో పనికిరాడు. ఆ కనికరం అనే క్వాలిటీ ఉండాలి, నీతి అనే క్వాలిటీ. ఈ రెండింటిని మనం కాంబినేషన్ తీసుకొని పోతా ఉంటాం. పోయినప్పుడు దేవుడు అంటున్నమాట ఇది నా క్వాలిటీ. ఇట్లా లేకుండా శాస్త్రుల పరిచయాలు బ్యాలెన్స్ చేసి మేనేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అందుకని అంటాడు ఆ నీతి కంటే నీది ఎక్స్ట్రా లేకపోతే అసలు దెర్ ఇస్ నో పాయింట్, నువ్వు అసలు పరలోకానికి నేరవు అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఏసైనా ఇస్తుంది. రేపు మనకు తీర్పు తీర్చేది ఏసైనే కదా. తండ్రి అయిన దేవుడు ఉంటాడు కానీ ఏసైనే మనందరినీ లెక్క చూసి అంతే చెప్తా ఉంటాడు. మన పక్షాన ఏసైనే ఆడ ఉంటాడు అన్నమాట. అప్పుడు అంటాడు వీని లోపల ఆ, నీతి లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే నువ్వు ఏం చేసినావు రా అని అడుగుతాడు. నీతి ఎక్కడ చూపిస్తున్నావు? ఇది కాకుండా శాస్త్రాల నీతి అనేది ఒకటి ఉన్నది. శాస్త్రాల నీతి అటువంటిది ఉంటే మాత్రం నువ్వు పరలోకానికి రావు. శాస్త్రాల నీతి ఏంటంటే వాడు బయట నుంచి సర్ఫేస్ లెవెల్ అన్ని మంచిగా చేస్తూ ఉంటాడు కానీ లోపల మంచిగా ఉండదు. మనం కూడా చెక్ చేసుకోవాలి. మనం చూపించే ప్రవర్తనలు కూడా మన లోపల ఎట్లున్నదో మనం బయట బిహేవ్ చేసే దాంట్లో బయటపడి మనం చేసే పనులు ఏం పని చేయకుండా మంచిగా ఎవ్వరు ఏమనకుండా నాన్ కాంట్రవర్షియల్ ఉండి అనుకునేటోడు ఖచ్చితంగా రేపు దేవుని ముందర చెప్తాడు అనమాట. అసలు నీ లోపల విశ్వాసం ఎక్కడున్నదిరా? విశ్వాసం ఉంటే ఏసయ్య, నువ్వు చచ్చిపోయినావు ఆల్రెడీ, ఏసయ్యనే నిన్ను బ్రతికిచ్చిండు కదా. బ్రతికిన తర్వాత నువ్వు నీ లోపల ఏసయ్య బతకాలి కదా. అసలు ఆ ఎట్లా ఎంత ఎంత నీట్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఆ తులసి పత్రిక 2వ అధ్యాయంలోనే ఉంటుంది 12. ఇగో మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతిని పొందిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. అది విశ్వాసం అన్నమాట. ఆ నమ్మకం మనకు ఉండకపోతే మన స్వభావం పాత స్వభావంతో ఉంటుంది. మన మనసు మారదు అనమాట. మారు మనసు అనేది అక్కడనే వస్తుంది. ఇంత యాక్టివిటీ ప్రతి విశ్వాస లోపల జరుగుతుంటుంది. ఎవ్రీ టైం అవుతుంటుంది అనమాట. ప్రతిసారి మనం చెక్ చేసుకుంటా ఉన్నారు అరే నా నీతి ఎట్లున్నది అసలు నేను అని. ఎక్కడెక్కడ మనల్ని హైలైట్ చేసుకోవాలనుకుంటామో అక్కడ దేవుడు ఎంబడే పక్కకి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. ఆల్రెడీ నువ్వు డెడ్ రా, చనిపోయిన తర్వాత నీ లోపల యేసయ్య జీవం వచ్చింది కదా. యూ హ్యావ్ టు బిహేవ్ లైక్. అందుకని నీ వేరు పారినవు ఆయన లోపల అన్నప్పుడు ఆ వేరును బట్టే కదా వృక్షంలో తెలిసేది.
ఇప్పుడు సైన్స్లో కూడా హైయెస్ట్ లెవెల్లో పోతే స్టెమ్ సెల్స్ రీసెర్చ్ అని ఉన్నది ఒకటి. ఆ స్టెమ్ సెల్స్ని బట్టి మనం ఏం ఎట్లా చేయొచ్చు, ఎట్లా తయారవుతూ ఉంటుంది, దాంట్లో ఉన్న డిఎన్ఏ మెటీరియల్ని బట్టి ఆ చెట్టు తెలుస్తుంది. అదే భూమిలో ఒక విత్తనం వేస్తే అది ఆయిల్ ఇస్తుంది. అదే భూమిలో పండిన పొటాటోస్ వస్తుంది. అదే భూమిలో ఉన్నది కొబ్బరికాయలు వస్తుంటాయి. అదే భూమిలో ఉన్నది చేదు చేదు అయ్యే కూరగాయలు వస్తాయి. ఆ వేరు నేచర్ ఎట్లుంటుంది అంటే దాన్ని బట్టి ఆ చెట్టు ఫలితం ఇస్తుంది. కొన్నేమో అసలు ఏం లేకుండా ఉత్తానే కంపలు ముండ్లు మోసుకుంటాయి అట్లా. అందుకనే అన్నాడు అటువంటి నరికేసి వాటిని అగ్నిలోనే వేస్తాం. మనం అవన్నీ సృష్టిని చూసినప్పుడల్లా సృష్టికర్తను గుర్తు చేసుకోవాలి. సో మనం క్రీస్తు లోపల బీజం యేసయ్యనే మన సీడ్ అయినప్పుడు తప్పకుండా మనం యేసయ్యలాగానే ప్రవర్తించాల్సి వస్తుంది. అందుకని మనం చనిపోవాలి ఫస్ట్. అదేనట అపరాధముల చేత పాపముల చేత మన స్వభావములను బట్టి మనం చనిపోయి ఉండగా క్రీస్తే మనల్ని బ్రతికించిండు కాబట్టి క్రీస్తు స్వభావంలోకి మారినాము అంటున్నాడు. అది మారు మనస్సు. అట్లా మారిన వాడు లోకంతో కాంప్రమైజ్ కాడు, శరీరంతో కాంప్రమైజ్ కాడు. వాని ఆలోచనలన్నీ కూడా ఏసయ్య లోపల నుంచి వేరు పారి ఉంటుంది కాబట్టి ఏసయ్య స్వభావం ఉంటుంది, ఏసయ్య స్టాండర్డ్ ఆఫ్ నీతి ఉంటుంది మనకు. ఏసయ్య చూపించే ప్రేమ చూపిస్తాం, ఏసయ్య చూపించే కనికరం చూపిస్తాము, కానీ ఏసయ్యకున్న నీతి ఉంటుంది మనకు. అందుకని ఈ కనికరము, విశ్వాసము, నీతి మూడు చాలా క్రిటికల్ అన్నమాట. ఈ మూడు ఎవ్రీ టైం మనం ప్రతిదినము దేవుని సన్నిధిలో చెక్ చేసుకోవాలి. చేసుకొని అరే మళ్ళీ ఎప్పటిలా నేను మళ్ళీ గంధం పాలు వాడు బయటకు వస్తున్నాడు అని వాడిని చంపేసేయాలి. చంపేసి మళ్ళీ వేసేయాలి బతికి. అట్లా మనల్ని మనం ఎన్నిసార్లు మనము తీసేసుకుంటున్నాం, ఏసైకి ప్రయారిటీ ఇస్తుంటామో అప్పుడే మనం క్రీస్తు స్వరూపంలోనికి మారినట్ట. దట్ ఈస్ హౌ వి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. మనం ఆయన స్వభావంలోనికి మారడమే కదా అసలు ముఖ్యమైన దేవుని ఉద్దేశమే అది కదా. మానవ రూపం ఎత్తి ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? లేకపోతే దూతలని సృష్టిని ఎన్నెన్నో చేసిండు, కెరూబులని, మికాయిలు, గబి, పెద్ద పెద్ద దూతలని చేసిండు, పవర్ఫుల్ పీపుల్ వాళ్ళంతా. కానీ ఆయన స్వరూపం ఆయన స్వభావంలో ఒకరు తయారు కావాలని మనల్ని చేస్తున్నాడు. ఎందుకంటే ఈ నేచర్ వాళ్ళకి లేదన్నమాట. దేవదూతలకు కూడా లేదు ఆ నేచర్. మన కాడ ఇచ్చిండు ఆ దేవుడు ప్రివిలేజ్ ఇచ్చి, యూ కెన్ హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్ సన్. కుమారుని స్వభావం మన లోపలికి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చి మనకు జీవిత కాలం ఇచ్చిండు. మనం ఒక భూమి మీద ఉన్నాము, భూమిలో రకరకాల పరిస్థితులు పెట్టిండు, మనల్ని కూడా రకరకాల పరిస్థితులలో ఉండేటట్టు చేసిండు. ఎక్కువ ఆఫ్రికాలో ఉండొచ్చు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ లెక్క చెప్పుకుంటా ఉంటారు. ఒకటి చైనాలో ఉంటారు, ఒకటి ఇరాన్లో ఉన్నారు. ఎంతో సేవ జరుగుతుంది ఇప్పుడు అక్కడ. ఎవ్రీవేర్ అక్కడ వేసే ఓ 3.5 సంవత్సరాలలో ఎంత పని చేసిండు కదా. మనకేమో జీవితకాలం ఇచ్చినమాట అంటాడప్పుడు రేపు లెక్క చూసినప్పుడు నీకు ఇంత నాలెడ్జ్ ఉన్నది, నీకు ఇటువంటి పరిస్థితులలో ఉన్నావు, నీకు ఇంత అవకాశం ఇచ్చినాక నువ్వు ఏం చేసినావు అని అంటే అప్పుడు మనం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఏం ఫలితం ఉన్నది? ఏం లేదు. ఉత్తానే ఫలించకుండా ఉత్తానే ఉన్నావు కదా. 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఒక్క చెట్టు ఏం లేదు కదా. ఒకవేళ ఫలితం ఉంటే ఆ ఫలాలను బట్టి నువ్వు అసలు నీ విశ్వాసం ఉన్నదా లేదా తెలిసిపోతుంది అనమాట. అందుకని నేను శాస్త్రుల పరిశీలన దగ్గరికి తీసుకొచ్చి చెప్తుండే ఎగ్జాంపుల్. నీతి మంతుల్లాగా ఉంటారు కదా, కష్టం. సేమ్ అదే చచ్చిపోయిన విషయం వచ్చినప్పుడు ఇంకా 2 ఇన్సిడెంట్స్ చెప్పి నేను ముగిస్తాను. మనకు లాజరు ఆ, పరిస్థితి తెలుస్తుంది. లాజరు కూడా చనిపోయి ఉంటాడు. చనిపోయినప్పుడు లాజర్ని చనిపోయి ఒక 3.5 రోజుల తర్వాత యేసయ్య పోయి ఆయన లేపుతాడు. అదంతా తెలుసు కదా. మళ్ళీ ఒకసారి అది చదవండి. యోహాను సువార్తలో ఎక్స్క్లూజివ్గా రాసిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా నేను చెప్పిన యోహాను సువార్తలో ఎవ్వరు టచ్ చేయని కొన్ని యాక్టివిటీస్ యేసయ్య చేసిన యోహాను టచ్ చేసిండు. లాజరు చనిపోయిన లాజరును లేపిండు కదా, అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉన్నది. ఇన్ఫర్మేషన్ యోహాన్ ఒక్కడే రాసిండు, మిగతా వాళ్ళందరూ రాయలేదు. యోహాన్ వాజ్ వెరీ క్లోజ్ టు క్రైస్ట్ అన్నమాట. యేసయ్య దగ్గర ఉండి దానికి ముఖ్యమైన ఎందుకు ఇంపార్టెంట్ రాసిండు. ఒక మనిషి చనిపోయినాక ఆయన లేచి మళ్ళీ ఆయన జీవం ఇచ్చే కెపాసిటీ దేవునికి ఉన్నది అని మనకు అక్కడ చూపిస్తుంటాడు అనమాట.
అది చనిపోయి కొన్ని రోజులు అయిపోయి ఉంటుంది, 3 రోజులు. సేమ్ ఏసఐ కూడా చనిపోయినాక లేచిందని మనం ఎట్లా చెప్పగలుగుతాం అంటే ఇట్ ఈస్ పాసిబుల్. సేమ్ అట్లా మనకి ఇంకొకరు ఎవరు ఉంటారంటే అక్కడ యోనా ఉంటాడు. యోనా దగ్గర కూడా, యోనాలో కూడా సేమ్ అదే భలే రికార్డ్ చేసి ఉంటుంది. యోనా కూడా హీ వాజ్ సముద్రం లోపల పోయి ఆడిన చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తుండంటారు కదా. అక్కడ ఏం రాసి ఉంటుంది చూడండి. యోనాల ఇది ముఖ్యం, ఎందుకంటే ఇస్లాం వాళ్ళు కూడా అంటారు అన్నమాట, నేను 3 రోజులు ఎట్లా యోనా సముద్ర గర్భంలో ఉండో నేను కూడా భూమిలో ఉన్నాను, తిరిగి లేచిన అంటారు అన్నమాట. ఇస్లాం వాళ్ళు ఏమంటారు, ముస్లిమ్స్ సముద్రంలో చేప గర్భంలో ఉన్నప్పుడు యోనా బతికే ఉన్నాడు కదా, అందుకని యేసుప్రభు కూడా బ్రతికే ఉండే, యేసుప్రభు చనిపోలేదు, ఈ వాజ్ అన్కాన్షియస్ అని అంటారు. మీరు ఒక ముస్లిం వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి చూడండి యూట్యూబ్లో. ఏసయ్య ఏ సూచక్రియ చేస్తుంటే ఏం చేయను, యోనాది ఒకటే గుర్తున్నదని చెప్తాడు కదా. చెప్పినప్పుడు యేసుప్రభువే చెప్పిండు యోనా లాగా ఉంటాను, యోనా చచ్చిపోలేదు కదా అంట. కానీ యోనా చచ్చిపోయిండు, లాజర్ ఎట్ట చచ్చిపోయి లేచిండో యోనా కూడా చనిపోయి లేస్తాడు. అది మనకి ఇండికేటర్ ఇక్కడ ఉంటుంది యోనాల. ఇది 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఈలాగు ప్రార్థించాను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయాలని నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను, పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అంట. పాతాళ గర్భము అనేది ఒకటి వాడుతున్నాడు. తర్వాత 6వ వచనం చూడు. 2వ అధ్యాయం యోనాలో ఉన్నది. 4 అధ్యాయాలు వచనాలు ఉన్నాయి కదా, 4 చాప్టర్స్ ఉన్నాయి. 2వ అధ్యాయంలో 6వ వచనం చూడు. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులోనికి నేను దిగి ఉన్నాను, నా దేవా యెహోవా నీవు నా ప్రాణమును కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు, కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛలుగా నేను యెహోవాని జ్ఞాపకం చేసుకుంటేనే అంటుంది. యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను అంటుంది. అ- అగాధ కూపంలో ఉన్న, పాతాళ గర్భంలో ఉన్న అంటున్నాడు. మళ్ళా బతికించి లేపి మళ్ళీ యోనాన్ని బయటికి తీసుకొస్తాడు. లాజర్ను కూడా చనిపోయి ఉంటాడు, లాజర్ని బయటికి తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ లాజర్ కొంతకాలం బ్రతుకుతాడు. ఏసై కూడా చనిపోతాడు, చనిపోయి తిరిగి లేస్తాడు. లేచినాక అంటాడు అన్నమాట, నేను మళ్ళీ ఎన్నడూ చనిపోనికి లేదు. మళ్ళీ యోనా చనిపోయాడు, లాజర్ చనిపోయాడు, కానీ ఈయన చనిపోడు. అట్లా చనిపోయి లేవాలి అన్నమాట. మనం కూడా మన అపరాధంలో పాపంతో చనిపోయినాం కదా, మళ్ళీ మనం బయటికి రావాలి. వచ్చినాక మన స్వభావం ఎట్లా ఉండాలంటే మన పాత స్వభావమే ఉండాల్సిన అవసరం లేదు, ఉండకూడదు. అందుకని అన్నాడు, కూపంలో నుండి నా ప్రాణం నాలుగు మూర్చిన నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ జ్ఞాపకం చేసుకునేదే ముఖ్యం అన్నమాట. హౌ యు రిమెంబర్. అంటే పిలిచేటప్పుడు అదే అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి అంటాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనం అంటే, మనం చనిపోయినాము, క్రీస్తుతో కూడా చనిపోయి మనం తిరిగి లేచినాము, మనం లేచింది జీవించింది నేనే కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ వీఆర్ నాట్ అలైవ్, వీఆర్ ఆల్రెడీ డెడ్. మనం జీవితం మనది అంతా లేచినాక ఇప్పుడు మన స్వభావము మనం అంతా కూడా యేసయ్యనే మన లోపల ఉండాలి. అప్పుడు ఈ 3 వస్తాయి. ఆ విశ్వాసముతోటి మనము మారు మనసు పొందగలుగుతాం. అటువంటి నమ్మకం ఉన్నప్పుడు మన లోపల ప్రవర్తనలో మార్పు వస్తుంది. లేకపోతే ప్రతి ఒక్కరు వాని స్వభావం ప్రకారం వాడే ఉంటాడు. మన స్వభావము ఎప్పుడు కేవలం చెడ్డది, మన హృదయం అంతా కూడా ఎప్పుడు మూర్ఖమైనది అనేది అందరికీ తెలిసిన విషయం. బైబిల్లో ఎన్నంటే అని ఉన్నాయి దాని గురించి రెఫరెన్స్. కాబట్టి ఆ స్వభావం మారాలంటే ఖచ్చితంగా నువ్వు రియలైజ్ కావాలి, మనం చనిపోయినాం అని డిసైడ్ కావాలి ఫస్ట్. చనిపోయినానికి ఇంకేముంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఆ పరపతి ఉంటుందా, లెవెల్ ఉంటుందా, వానికి దండ ఇస్తారా. చనిపోయిన మనం తర్వాత చూస్తాం కదా, ఎన్ని సమాధులు చూస్తున్నాం, ఎంతమంది చనిపోతే చూస్తున్నాం. బ్రతుకున్నప్పుడు ఉన్న ఎమోషన్స్ అన్ని జీరో అయిపోతాయి కదా. చనిపోయినానికి నువ్వు ఎంత చేసినా ఏం లాభం లేదు కదా. హీ డజంట్ నో ఎనీథింగ్ అనమాట, అసలు రియాక్షనే ఉండదు అట్లా. ఇప్పుడు కూడా నన్ను పట్టుకొని కూడా తిడతా ఉంటే నేను ఆల్రెడీ చచ్చిపోయాను, గంధం పాలు వన్ ఏమన్నా నాకేమవుతుంది, ఈ దేవుని పని చేయాలంటే చేసుకుంటూ పోతాం.
మనము మన ఎగ్జిస్టెన్స్ ని దూరం చేసేసుకొని ఏసఐని మనం ముందు పెట్టుకుంటాం కాబట్టి మనకి ఎవడైనా అవమానం చేసినా వీఆర్ లైక్ ఎ డెడ్ బాడీ అన్నమాట. వాడు ఎంత చెప్పినా మనకి ఏం కాబట్టి అప్పుడే మనకు దేవుని స్వభావము డెవలప్ అవుతుంది. దేవుని కొరకు పని చేయగలుగుతాం మనం. ఎందుకంటే మన వేర్లన్నీ ఏసఐ లోపల ఉంటాయి. అది గుర్తు పెట్టుకోవాలంటున్నా. అందుకని మనకి ఇంకొకటి బైబిల్ చూపించి నేను క్లోజ్ చేస్తాను. ఆ లూకా రాస్తాడు. లూకా రాసుకుంటే ఒక ధనవంతుడు ఉంటాడు, ఒక పేదోడు ఉంటాడు కదా. వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు ధనవంతుడు గుర్తు చేస్తుంటాడు. వాడు కూడా సేమ్ అట్నే అడుగుతాడు, దేవుని అడుగుతాడు. అబ్రాహాం దగ్గర నుంచి కొన్ని నాకు కొంచెం వాటర్ కావాలి, ఇట్లా బాగాలేదు ఇక్కడ. అది వీలు కాదంటే కనీసం ఎవరన్నా పంపరాదు, పంపితే వాళ్ళన్నా చెప్తారు మాకు, ఇంకా నా బ్రదర్స్ ఉన్నారు అక్కడ భూమి మీద పంపాలన్నప్పుడు. అప్పుడు దేవుడు అంటాడు అన్నమాట. ఉమ్, అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగూ అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని వారితో చెప్పాను. మృతుల్లో నుండి ఎవరైనా లేచిపోయి చెప్తే మారు మనస్సు పొందుతారంటే అప్పుడు ఆయన అంటుండు కదా, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినని వారు నమ్మరు అని చెప్తున్నాడు. అక్కడ కూడా సేమ్ అంటారు చూడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్నది, 25వ వచనంలో. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించింది, అలాగనే లాజరు కష్టం అనుభవించానని జ్ఞాపకము చేసుకొనుము అని అంటున్నాడు. లాజరు సేమ్ అట్నే యోనా కూడా చేప కడుపులో ఉండి దేవుణ్ణి గుర్తు చేసుకుంటాడు, దేవుణ్ణి అడుగుతాడు అన్నమాట. అందుకే నా ప్రాణమ నా అంతరంగం ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామం అని దావీదు చెప్తాడు. మన లోపల ఉన్న అంతరంగం అనేది ఒకటి ఉన్నది. వీ హ్యావ్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్సైడ్ అస్. ఆ ఇన్సైడ్ ఉన్న దాన్ని క్లీన్ చేసుకోవాలి అంటున్నాడు. అందుకని ఆయన శాస్త్రుల పరిశీలనేమో బయట నుంచి క్లీన్ చేస్తారు, కానీ మీరు లోపలంతా చెడిపోయి ఉన్నారు కదా అని యేసయ్య వాళ్ళని తిట్టేది మనకు కూడా వర్తిస్తుంది. ఎంతవరకు మనం బయట కాస్మెటిక్ లుక్ ఎంత బాగుందో లోపల అంత క్లీన్ ఉండాలంటే అట్లా క్లీన్జింగ్ చేసేదే విశ్వాసం అన్నమాట. అట్లా చేసుకోగలుగుతామని కనికరం ఉండాలన్నమాట. అప్పుడు మనకు కనికరం ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే మనము ఎటువంటి భయంకరమైన చనిపోయినాం, మనం అసలు బతికేదే ఏసే కదా, ఏసే కృపతోటే బతుకుతున్నాం కదా అన్నప్పుడు ఇంకొకరి మీద కనికరం పొందే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకరిని సరి చేసినప్పుడు మనం వాని మీద అథారిటీ చూపియం, మనం సరి చేయడానికే ఇష్టపడతాం. బుద్ధిపూర్వకంగా తప్పు చేసేటోళ్ళందరూ ఈ శాస్త్రుల పరిశీలన. వాళ్ళతోటి వేసే ఎంత కఠినంగా చెప్పిండంటే, వీళ్ళకున్న నీతి, వీళ్ళకున్న పరిస్థితి చూస్తే ఇంతకంటే మీరు హయ్యర్ లెవెల్కి పోకపోతే మాత్రం మీరు కూడా ఖచ్చితంగా నరకపాత్రులు అవుతారు. అసలు పరలోకానికి రానిరరు అని చెప్తున్నాడు క్లియర్ కట్. అందుకని మన విశ్వాసం, మన మారు మనసు అనే రెండు ఫండమెంటల్స్ని సైతాన్ ఎప్పుడు షేక్ చేస్తూ ఉంటాడు. అక్కడ మనల్ని మనం చనిపోయినాము, మనతోటి ఏసైనే బతికుండని. ఇప్పుడు ఉదయం ఈ రోజు కూడా లేచినప్పుడు ఈరోజు మనం లోకంలో ఎక్కడెక్కడ పోయి ఏమేమి చేస్తుంటాం, మన ఐడెంటిటీని పక్కకు పెట్టి ఏసయ్య ద్వారానే కదా జరిగేది. ఈ దినమంతా ఏం చేసిన దేవా నీ మహిమ కొరకే జరగాలి అని. అందుకని ఏసయ్య భూమి మీద ఉన్నప్పుడు కూడా తండ్రి మహిమ కొరకు, తండ్రి మహిమ ఎన్నిసార్లు ఉంటాయి మీరు చూడండి. ఆయన ఆయన కార్యం చేయడానికి నేను వచ్చిన అంటాడు. తండ్రిని మహిమపరుస్తున్నా కాబట్టి నన్ను నమ్మండి మీరు అంటాడు. నా పనులు దేవుని మహిమపరిచేగా ఉన్నాయి కాబట్టి నేను దేవుని కుమారుని అని అవే ప్రూఫ్ చూపిస్తున్నాయి కదా అంటాడు యేసయ్య. నా క్రియలు నేను దేవుని కుమారుని ఎట్లా ప్రూవ్ చేస్తున్నాయి అంటే దేవుని మహిమపరుస్తున్నాయి నా క్రియలు కదా, అదే ఎవిడెన్స్ అని అంటాడు యేసయ్య. అడుగుతాడు యేసయ్యను కూడా అడుగుతారు కొంతమంది, నువ్వు దేవుని కుమారుని ఎట్లా నమ్మాలి మేము అంటే నా క్రియలే నాకు సాక్ష్యం చెప్తున్నాయి అని అంటే. ఇప్పుడు మన క్రియలు కూడా మనము దేవుని కుమారులమా కాదా అనేది చెప్పాలన్నమాట. అటువంటి పనులు చేయకుండా మనం నీతిమంతులం అని అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళే శాస్త్రుల పరిచయాల నీతి. అది చాలా డేంజర్ కాబట్టి మనం ఉదయకాలంలో మనల్ని మనము కంపేర్ చేసుకొని మనల్ని మనం ఎవ్రీడే వీ హ్యావ్ టు కిల్ అవర్ ఓన్ సెల్ఫ్ అన్నమాట. అప్పుడు దేవుని స్వభావం మన లోపల రావడానికి మన గ్రౌండ్ క్లియర్ ఉంటుంది అనమాట. అందులోకి వెళ్ళి వేరు కరెక్ట్ లోపలికి పోతుంది. అప్పుడు కరెక్ట్ విత్తనం ఫలిస్తుంది అనమాట. అందుకని వేసినప్పుడు కూడా విత్తనాలు ఎక్కడెక్కడ పడ్డాయి అన్నప్పుడు సంఘంలో చర్చిలో ఎంత కాలం నుంచి ఉంటారు ఒక్కొక్కడు, కానీ ఒక్కొక్కరి లోపల చూస్తే వాళ్ళ స్వభావంలో ఎంత మార్పు ఉండదు.
ఎందుకు రాదు మార్పు అంటే ఇదే అన్నమాట. అసలు ఆ విత్తనం రాళ్ళ మీదనే ఉంటది అన్నమాట అట్లనే. అందుకే వేర్లు అసలు ఏసే స్వభావమే కనపడదు. ఒక సేవా భారం ఉండదు. ఆత్మ రక్షణ భారం కలగదు. అసలు చర్చిగా ఒక విశ్వాసికి ఉండాల్సిన ఏ క్వాలిటీ లేకుండా వీళ్ళు జీవితకాలం అంతా గడిపేస్తున్నారు. గడిపి దేవుని సన్నిధికి పోయి ఏం జవాబు చెప్తారు వీళ్ళు? దేవుడు అంటాడు అసలు అరే కింద ఫండమెంటల్ ఫౌండేషన్ సరిగా లేదు కదా, ఇంకా దాంట్లోనే ఉంటుంది. అది చెప్పిన తర్వాత శాస్త్ర పరిచయాలు ఎట్లా చెప్పిన ఉన్నాక ఇసుక మీద కట్టింది బండ మీద కట్టిన ఇల్లు ఎట్లుంటుంది అని చెప్తాడు. మన విశ్వాసం కూడా అట్లా ఉండాలి అన్నట్టు. అందుకని రాక్ సాలిడ్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వీ షుడ్ బి టోటలీ గ్రౌండెడ్ ఇన్ టు క్రైస్ట్ అన్నమాట. మన స్వభావాన్ని వదిలేసేయాలి మనం. అప్పుడే వేసే స్వభావం రాగలుగుతుంది. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి ఆలోచనతోటి మనం ప్రతిదినం మనం ప్యూరిఫై చేసుకుంటా ఉంటే ఎవ్రీడే క్లీన్ చేసుకోవాలన్నమాట. అది చాలా ముఖ్యం. మనం శరీరం అంటే ఎట్లా చేసుకుంటాము? పొద్దున్న లేచినాక నోరు కడుక్కోకుండా అసలు బయటికే రాలేము మనం. స్నానం చేసుకుంటాము. వి వి డూ ఎవ్రీథింగ్ టు బీ బెటర్ కదా. ఏ రోజు బంద్ చేసినా కూడా మన శరీరం వెంబడి మన లోకం వచ్చి మన శరీరం లోపల అంతా చేసి మొత్తం చేసేస్తాను. ఒక్కసారి కూడా మనం ఆగడానికి వీలంటే ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు క్లెన్స్ అవర్ సెల్స్ అండ్ కంపేర్ విత్ క్రైస్ట్. అరే నేను లేను కదా, అసలు ఏసయ్యే కదా, నేను చేసే పనులతోటి ఆయనకు మహిమ కలుగుతారు కదా. అందుకే ఏది చేసినా కూడా దేవుని మహిమ కొరకే అని మొదలుపెట్టి చేస్తా ఉంటే దేవుడు అంటాడు అనమాట, యు ఆర్ వాకింగ్ యాజ్ మై సన్ అంట. అటువంటి స్వభావం యేసయ్య భూమి మీద చూపించిండు. ఇప్పుడు మనం కూడా చూపించడానికి మనకు ఒక జీవితం ఇచ్చిండు కాబట్టి వీ విల్ గెట్ అవర్ సెల్స్ బీ ప్రిపేర్డ్ అన్నమాట. యేసయ్య స్వభావాన్ని మన లోపల ధరించుకోవాల్సినది అనివార్యం అన్నమాట. ఇది వితౌట్ దట్ యూ జస్ట్ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగుతారు. థ్యాంక్ యూ పాస్టర్.